హాయ్ హలో నమస్తే, నేను మీ ఆదిత్య. ఈ రోజుతో ఛానల్ స్టార్ట్ చేసి 8 years అవుతుంది. సో చిన్నప్పుడు 6th ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. సో ఇది ఇట్స్ బీయింగ్ అ లాంగ్ టైమ్. సో అల్టిమేట్లీ ఈ ఒక యానివర్సరీ సందర్భంగా నేనేం చేద్దాం అనుకున్నానంటే లైక్ ఇట్స్ బీయింగ్ వీడియోస్ పెడదామని చెప్పి ఇంట్రెస్ట్ ఉంది, స్కిల్ ఉంది, ఇన్నున్నా కూడా చేయట్లేదు. సో అదే నాకు కొంచెం తప్పు అనిపించింది. సో నాకు ఇష్టమైన దాన్ని దూరం చేయడం వల్ల చాలా వరకు లైక్ ఐ డిడెంట్ సాటిస్ఫైడ్ యాక్చువల్లీ. సో కొన్ని ఉన్నాయి బట్ కొన్ని మిస్ అయినట్టు అనిపించింది. సో అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ ఈసారి నుంచి రోజు వీడియోస్, వారానికి నెల, సంవత్సరానికి ఇది ఓకే. ఈసారి నుంచి 2 daysకి ఒకసారి వీడియో కానీ లేదా 3 daysకి ఒకసారి కానీ వీడియో ట్రై చేస్తాను. మాకు నమ్మకం లేదోరా, ఏమనుకో, ట్రై చేస్తాను ఖచ్చితంగా. సో అంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఈసారికి యాక్చువల్లీ యూట్యూబ్కి ఒక 1 hour ఇద్దని చెప్పి ఫిక్స్ అయ్యాను, మినిమం 2 hours కానీ. సో ఇది నా ప్లాన్ అన్నమాట. ఈసారి నుంచి డైలీ భగవద్గీత వీడియో ఒకటి, మినిమం ఒక 2 daysకి ఒకటైనా ట్రై చేయడం కానీ. అండ్ దీంతోపాటు ఎక్స్పీరియన్స్ వీడియో, వ్లాగ్స్ వీడియో, నా న్యూట్రిషన్ హర్బల్ లైఫ్లో వర్క్ చేస్తున్న నా ఎక్స్పీరియన్స్ వీడియో అండ్ యాజ్ వెల్ యాజ్ సో ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఈరోజు కూడా ఐ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. రేపు December 3rd, బట్ రేపు వ్లాగ్, నా లైఫ్ స్టైల్ ఈవెంట్ ఉండడం ఇంకో పక్క. సో దానికి టైం ఇవ్వడం, సో అది నా మెయిన్ ప్రొఫెషన్ కాబట్టి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము. సో ఇది కెమెరా ముందు ఎందుకు చెప్తున్నానంటే లైక్ షేరింగ్ విత్ యూ. ఇప్పుడు ఎగ్జాంపుల్లీ మీతో షేర్ చేసుకుంటే అట్లీస్ట్ షేర్ చేసుకున్నాను, చెప్పాను రా బాబు అని చెప్పైనా మళ్ళీ చేసే ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్లీ. ఇప్పుడు మీకు చెప్పానంటే చెయ్యాలి కాబట్టి మీకు చెప్పడం కోసం మళ్ళీ నేను చేయాల్సి వస్తుంది అనమాట. ముందు నచ్చడం కాల్చాలంటే మధ్యలో నచ్చడం కాదు. అర్థమైందా? ఇప్పుడు నచ్చిన వాళ్ళు కాల్చి నచ్చిన వాళ్ళు కాలకపోతే డెఫినెట్లీ స్టార్ట్ చేస్తాను. లెట్స్ సీ ఎంతవరకు దూరం వెళ్ళొచ్చు. నా పొటెన్షియల్ ఏంటో తెలుసుకోవాలి అంటే కనుక యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ వన్. అండ్ నాకు యాక్చువల్లీ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసింది, ఇంత లాగైంది. సో ఇందులో ఒక లెసన్ చెప్పాలంటే మీకు, ఏదైనా ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటే అది స్టార్ట్ చేయకపోతే అది స్కిప్ చేసేది కాస్త స్కిప్పింగ్ అయిపోద్ది రోజు. ఎందుకంటే చూడండి, మీరే చూడండి అక్కడ ఏముందో. లైక్ ఒకసారి వీడియోస్ టైమింగ్ చూడండి, ఇయర్కి ఒక వీడియో, లైక్ 6 monthsకి ఒక వీడియో. అందుకే మిషన్ అరుస్తుంది. ఇప్పుడు ఈసారి నెక్స్ట్ టైం మిషన్ అర్థం కానీ ఓకే. సో అందుకే సో స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే 8 years ముందు స్టార్ట్ చేసింది కాస్త ఇప్పుడు రావడానికి రీజన్ ఏంటంటే స్కిప్ చేయడం, కీప్ ఆన్ స్కిప్పింగ్. 8 years ఇంత లాంగ్ స్కిప్ ఇంత అవ్వడానికి రీజన్ ఏంటంటే నా తప్పే, ప్రతిదీ నా తప్పే. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్లీ ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే అందరూ ఏమనుకుంటాం, ఈడి వల్ల వచ్చింది, ఆడి వల్ల వచ్చిందని కాకుండా అసలు ఎందుకు వచ్చింది అనుకుంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన లైఫ్, మన తప్పు అనుకొని దాన్ని ఎలా సాల్వ్ చేయాలని చూడండి. అంటే ఫైండ్ ఫర్ ద సొల్యూషన్, నాట్ ప్రాబ్లం. సో అది మై మిస్టేక్ అనుకుంటే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు సపోజ్ ఏదైనా మన ఏదో మిస్టేక్ ఉంటే దానికి సొల్యూషన్ ఇప్పుడు వెతుక్కుంటాం కదా. సేమ్ ఇప్పుడు కూడా మన మిస్టేక్ అనుకొని కీప్ ఆన్ థింగ్స్. కొన్ని లైక్ వర్క్స్లోని ఇప్పుడు నేను అదే అప్లై చేసుకుంటున్నాను, ఇట్స్ గుడ్. అండ్ నా యొక్క కొత్త ఆఫీస్, కొత్త న్యూట్రిషన్ సెంటర్ మళ్ళీ ఓపెనింగ్. సో ప్రతిదీ రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలంటే కనుక ఒక మంది తప్పనుకొని పని చేసుకోవాలి. ఇది నాకు నా మెంటర్స్ నేర్పించారు. అండ్ ఓకే, వీడియో లాస్ట్కి నా ప్రామిసెస్ ఏంటో మీకు చెప్తాను. ప్రామిస్ చేసిందే మిస్ చేయడానికి నేను చెప్పను, బట్ ఐ విల్ ట్రై. సో థింగ్స్ వాట్ ఐ వాంట్ అప్లెట్ ఈస్ డైలీ భగవద్గీత. సో రీజన్ ఏంటంటే లైక్ ఇట్స్ ఎ బెస్ట్ థింగ్. అది చదివితే లైఫ్ మారుతుంది అని అనుకుంటే ఏమనుకున్నాం కానీ లైక్ ఈవెన్ కొన్నిసార్లు లైక్ నాకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఐ కీప్ ఆన్ రీడింగ్ దట్, ఒక 2-3 pages కానీ ఐ గాట్ అ సొల్యూషన్. సో అంటే ఈవెన్ ఐఎమ్ ఏ కైండ్ ఆఫ్ సనాతన ధర్మ ఫాలో అవన్నీ ఉన్నా కూడా అసలు ప్రాక్టికల్గా పెట్టకపోవడం వల్ల నాకు అసలు తెలియలేదు. బట్ దెర్ ఇస్ అ సొల్యూషన్. ఇది నాకు తెలిసింది మీకు తెలియాలి కాబట్టి ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను. అండ్ ఇప్పుడు మీకు చెప్పాలి కాబట్టి నేను చదవాలి ఫస్ట్. నేను చదవకుండా మీకు పాఠాలు చెప్పడం అంటే అవ్వదు. సో టీచర్ చదివితే అప్పుడు స్టూడెంట్ చదువుతాడు. సో ఫస్ట్ నేను చదువుతాను, అలా మీరు కూడా నా ద్వారా వింటారు. సో మేబీ ఎవరైనా నా ద్వారా ఒక్క పర్సన్ అయినా స్టార్ట్ చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ వన్ డే నాకు థ్యాంక్స్ చెప్తారు ఈ విషయంలో, పర్సనాలిటీ డెవలప్మెంట్లోని.
అండ్ సెకండ్ థింగ్ ఈస్ నేను ఫస్ట్ నా మెంటర్ మాట వింటాను, లైక్ కంప్లీట్గా నేను యాక్చువల్లీ చేశాను, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతాను దీనికోసం వాట్ హ్యావ్ డన్ ఇన్ ద 90 days అని. సో ఈ వీడియోలో జస్ట్ ఓన్లీ స్టార్టింగ్ ఏంటి అని చెప్పడం కోసం ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చెప్తాను. సో 90 days బ్లడ్ దాని మీద వర్క్ చేశాను బిఫోర్, అది ఒకసారి అలా జరిగింది. అండ్ ఈ 90 days ఫోకస్ వర్క్, సో వర్క్ మీద ఫోకస్ చేయడము, యూట్యూబ్ మీద ఫోకస్ చేయడము, అండ్ మై వర్క్ ప్రొఫెషన్ అండ్ భగవద్గీత అండ్ సర్వీస్, కొత్త కైండ్ ఆఫ్ థింగ్స్. ఇంకా కొన్ని థింగ్స్ యాక్చువల్లీ ఎక్స్పోజ్ చేయాలి, కొన్ని థింగ్స్ ఎడ్యుకేట్ చేయాలి, అది ఎడ్యుకేట్ చేస్తాను, అది మాట్లాడతాను. అండ్ మోస్ట్లీ లైక్ కంటెంట్ వ్లాగ్స్, ఇది వ్లాగ్స్ అనేవి లైక్ వ్లాగ్స్ అనేవి ఎడిట్ చేయట్లేదు మెయిన్ ప్రాబ్లం. అంటే తీస్తున్నాను బట్ ఫోన్లో ఉండిపోవడం, స్టోరేజ్ ఎక్కువైపోయిందని చెప్పి తీసిన తప్ప అది పనికి రావట్లేదు. చాలా థింగ్స్ ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ చెప్తాను. అండ్ ఈ వీడియోలో జస్ట్ మీకు ఫర్ లైక్ ప్రామిసింగ్కి వీడియో చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కూడా ఒక వీడియో కూడా చేయకపోతే ఎలాగా, అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్స్ టు గాడ్ ఫర్ దిస్ లైఫ్, టు ద పేరెంట్స్, అండ్ థ్యాంక్స్ టు మై మెంటర్స్, థ్యాంక్స్ టు మై సెల్ఫ్ ఫర్ మేకింగ్ దిస్ థింగ్. Thanks Lord. మీ హెల్త్ కోసం కేర్ తీసుకోండి అండ్ మీ హెల్త్ నేను కూడా కేర్ తీసుకుంటాను బై సబ్స్క్రైబింగ్ ద ఛానల్. అండ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయడానికి. అండ్ ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాను, మీరు చేసే ఎవ్రీ 1 subscriberకి నేను ఒకరికే ఫుడ్ పెడతాను మన ఆర్గనైజేషన్లోని. అండ్ ఇఫ్ పాసిబిలిటీ ఎవ్రీ 100 subscribersకి ఒక ప్లాంట్ అనేది నాటుతాను. సో దీనికి వర్క్ చేస్తాను డెఫినెట్లీ. అండ్ దిస్ ఈజ్ అ ప్రామిస్ ఐ డూ ఫర్ ఎవర్. అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంక నేను ఉంటాను.